5 రాష్ట్రాలలో వెలువడుతున్నటువంటి ఎన్నికల ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో తిరుపతిలో బీజేపీ నేతలంతా కూడా సంబరాలు నిర్వహిస్తుంటున్నారు. టపాకాయలు పేల్చి స్వీట్లంతా కూడా పంచుకుంటున్నటువంటి పరిస్థితి తిరుపతి నగరంలో. బీజేపీ పార్టీ ఏదైతే 3 రాష్ట్రాల్లో ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా విజయ దృష్టిగా కూడా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ కార్యకర్తలంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తూ స్వీట్లు తినిపించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ నేతలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ రకంగా ఉందంటారు ఫలితాలు? సార్, దేశంలో మొత్తం వ్యతిరేకత, గవర్నమెంట్ వ్యతిరేకత ఓటు వేసిన అస్సాంలో పుదుచ్చేరి స్టేట్లో ఎన్డీఏ బీజేపీనే మళ్ళా గౌరవించినారు. మిగతా 3 రాష్ట్రాల్లో ప్రజలు వ్యతిరేక తీర్పు ఇచ్చారు. వెస్ట్ బెంగాల్లో అత్యధిక మెజార్టీతో లీడింగ్తో బీజేపీ వస్తూ ఉంది ముందుకి. ఆమె కూడా 2 చోట్ల ఆమె కూడా ఓడిపోయే పరిస్థితులు, మమతా బెనర్జీ యొక్క దురాక్రమణ, ఆమె అహంకార పరిపాలనలో ఆమె ఓడిపోయే పరిస్థితుల్లో ఉంది. ఇక్కడ తమిళనాడులో కూడా డిఎంకే అహంకార ప్రభుత్వం పోయి టీవీ అన్నా డిఎంకే అలయన్స్లో ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేరళలో కూడా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్తో ఎల్డీఎఫ్ పోయి యూడీఎఫ్ వస్తూ ఉంది. ఈ విధంగా దేశంలో ప్రజలందరూ మార్పు కోరుతున్న అస్సాంలో మాత్రం బీజేపీకే పట్టం కట్టడం జరిగింది. అదేవిధంగా పుదుచ్చేరిలో పట్టం కట్టడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో జాతీయతా భావంతో ప్రేరణ చేసి జాతీయత ఇంటిగ్రేషన్ చేసి అమిత్ షా గారు, మోడీ గారు తిరిగి ప్రజల్లో పేలోపన చేసి యాంటీ నేషనల్ని ఓడించడం జరిగింది. కాబట్టి ఇది శుభసూచకం. దేశంలో, భారతదేశంలో ఇంటిగ్రేషన్కి, నేషనలిజానికి ఇది పునాది. ఇదే విధంగా అన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ పుంజుకొని బీజేపీ జాతీయత భావన పార్టీగా ప్రజలందరూ గుర్తిస్తూ ఉన్నారు. ప్రపంచంలో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని కూడా ఆహ్వానిస్తుంది. ప్రపంచం దేశంలో అందరూ కూడా నరేంద్ర మోడీ వెనకాల నిలబడేదానికి రెడీగా ఉన్నారు కదా. అదేవిధంగా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా రాబోయే ఎన్నికల్లో బీజేపీ విజయం ప్రకటిస్తూ ప్రజలకందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. చెప్పండి, ప్రధానంగా దేశంలో ఏదైతే నరేంద్ర మోడీ రాజకీయం కావచ్చు, ఆయన పాలన కావచ్చు, మళ్ళా కోరుకుంటున్నారని చెప్పాలా? ఏ రకంగా చూడాలంటారు ఈ ఫలితాలని? దేశంలో ఇప్పుడు కోరుకునేది ఒకే పార్టీ, ఒకే నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ విధమైన ఏ ఎలక్షన్లో అయినా భారతీయ జనతా పార్టీనే ముందుంటుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మొత్తం భారతీయ జనతా పార్టీ అన్ని రంగాల్లో దేశాన్ని అభివృద్ధి చెందుతుంది. అందువల్ల ఏదైనా ఎలక్షన్లు జరిగినా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో మాకు పట్టం కట్టారంటే ఆ దేశ ప్రజలకు మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. వాళ్ళు అక్కడ మన నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారి నాయకత్వాన్ని కోరుకుని వారు ఉంటేనే, భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది, పశ్చిమ బెంగాల్ అభివృద్ధి చెందుతుందని ఈరోజు మాకు పట్టం కట్టారు. అలాగే అస్సాంలో హ్యాట్రిక్ దిశగా వచ్చాము. అక్కడ ప్రజలకు ధన్యవాదాలు. అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చింది. అందరికీ, దేశ ప్రజలందరికీ మేము శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాము. అలాగే భారతీయ జనతా పార్టీ అతిపెద్ద ఎక్కువ మంది సభ్యులు ఉన్న పార్టీ. ఈ భారతీయ జనతా పార్టీ ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ దేశాల్లో నెంబర్ 1గా ఉండేదానికి మన దేశాన్ని భారతీయ జనతా పార్టీ ముందుండి ప్రతి ఒక్కటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అలాగే విద్యాపరంగా కానీ, వ్యవసాయ పరంగా కానీ ఏ పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. అందరికీ ఈ విజయోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రధానంగా ఏదైతే బీజేపీ నేతలంతా కూడా సంబరాలు నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో 3 రాష్ట్రాల్లో కూడా బీజేపీ అద్భుతమైనటువంటి విజయ దిశగా కూడా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే బీజేపీ నేతలంతా కూడా ఒక ఆనందదాయకమైనటువంటి వాతావరణంలో సంబరాలు నిర్వహించుకుంటున్నారు. అయితే దేశం ముందుకు వెళ్ళాలన్నా, లేదంటే దేశంలో నరేంద్ర మోడీ యొక్క నాయకత్వం, ఆయన చేసేటువంటి పాలన బాగుంది కాబట్టి రాష్ట్రాల్లో ఈ ఫలితాలు కనబడుతున్నాయంటూ కూడా బీజేపీ కార్యకర్తలు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.